ದೇವರು ಭಗವಂತ ಅನ್ನೋ ಅಭಿಪ್ರಾಯ ಅಲ್ಲ. ದೈವ ಅಂತಂದರೆ ಅದೃಷ್ಟ ಅನ್ನೋ ಅರ್ಥದಲ್ಲಿ ನಾವು ಯಾವ ಪದವನ್ನು ಬಳಸ್ತಾ ಇದ್ದೀವೋ ಅದನ್ನು ಇಲ್ಲಿ ದೈವ ಅಂತ ಹೇಳಿ ಕರೀತಾ ಇದ್ದಾರೆ. ಆ ಅದೃಷ್ಟ ನಿರಾಕರಣ, ಅದೃಷ್ಟ ಅನ್ನೋದು ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಏನೂ ಅಲ್ಲ. ಅದೃಷ್ಟ ಅಂದರೆ ನಮ್ಮ ಕರ್ಮ ಅಷ್ಟೆ. ಪ್ರಾಕ್ತನ ಕರ್ಮ ಆಗಿರ್ಬೋದು ಅಥವಾ ಇವತ್ತು ನಾವು ಮಾಡ್ತಿರೋಂಥ ಕರ್ಮ ಆಗಿರ್ಬೋದು. ಈ ಕರ್ಮವನ್ನೇ ಅದೃಷ್ಟ ಅಂತ ಕರೀತಾರೆ. ಕರ್ಮವೇ ಅದೃಷ್ಟದ ರೀತಿಯಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಆಗುತ್ತೆ, ಹಾಗೆ ನಮಗೆ ಫಲವನ್ನು ಕೊಡುತ್ತೆ ಅಂತ ಹೇಳೋದಕ್ಕೋಸ್ಕರ ದೈವ ನಿರಾಕರಣ, ಅದನ್ನು ನಿರಾಕರಣ ಮಾಡ್ತಾರೆ. ಅದು ಬರೀ ಸುಳ್ಳು. ಆ ದೈವ ಅನ್ನೋದು ಅದೃಷ್ಟ ಅನ್ನೋದು ಬರೀ ಸುಳ್ಳು. ಅದನ್ನು ಸುಮ್ಮನೆ ಒಂದು ಕಣ್ಣೊರೆಸೋ ಮಾತು ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ, ಹಾಗೆ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬಹುದು. ಕಣ್ಣೊರೆಸೋಕ್ಕೆ ಅಂದರೆ ಯಾರು ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ, ನಾವು ಕಷ್ಟದಲ್ಲಿದ್ದೀವಿ, ಆಗ ಅವರನ್ನು ನೋಡಿ ಅವ್ರ ಅದೃಷ್ಟ ಕಣ್ರಿ ಅಂತ ಅಂದ್ಕೊಳ್ಳೋದು. ನಾವು ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂತಂದರೆ ನಮ್ಮ ದುರದೃಷ್ಟ ಅಂದ್ಕೊಳ್ಳೋದು. ಅದನ್ನು ಒಂದು ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಳೋ ಅಂಥ ಮಾತು, ಎಸ್ಕೇಪಿಸಮ್ ಅಂತ ಇರ್ತಾರೆ ಸ್ವಾಮೀಜಿ ಯಾವಾಗಲೂ ಕೂಡ. ಆ ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ನಾವು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಳೋ ಅಂಥ ಬಳಸ್ಕೊಳ್ಳೋ ಅಂಥ ಒಂದು ಪದ ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ಬಹುದು ಅದೃಷ್ಟ. ಅದನ್ನು ನಿರಾಕರಣ ಮಾಡುವಂಥ ಘಟ್ಟ, ಅದನ್ನು ಇಲ್ಲಿ ದೈವ ನಿರಾಕರಣ ಅನ್ನುವಂಥ ಹೆಸರಿನಲ್ಲಿ ಕರೀತಾ ಇದ್ದಾರೆ. ಇದೊಂದು ದಿವ್ಯವಾದಂಥ ಸರ್ಗ. ಇಲ್ಲಿ ಬೇಕಾದಷ್ಟು ವಿಷಯಗಳನ್ನು ನಮಗೆ ಹೇಳ್ತಾರೆ. ಅದೃಷ್ಟ ಇಲ್ಲ ಅಂತಂದರೆ ಒಬ್ಬ ಭಿಕ್ಷುಕನೂ ರಾಜನಾಗ್ತಾ ಇದ್ದಾನೆ, ಒಬ್ಬ ರಾಜನೂ ಭಿಕ್ಷುಕನಾಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಇದಕ್ಕೆ ಏನು ಕಾರಣ ಅಂತ ಕೇಳಿದಾಗ ಇದಕ್ಕೂ ಅದೃಷ್ಟವೇ ಕಾರಣ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅಲ್ಲಿವರೆಗೂ ನಾವು ಕಷ್ಟಪಟ್ಟು ಬೆಳೆಸಿರೋ ಅಂಥ ಹೊಲದಲ್ಲಿ ಎಲ್ಲ ಫಲವೂ ಕೂಡ ಮಳೆ ಬಂದು ಹಾಳಾಗ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೇನು ಕಾರಣ ಅಂತಂದರೆ ನಮಗಿಂತಲೂ ಆ ಮೇಘದಲ್ಲಿರುವಂಥ ಆ ಮೇಘ ಅಧಿಪತಿ, ಅಧಿಷ್ಠಾನ ದೇವತೆ, ಅವನು ಬಲವಂತನಾಗಿದ್ದಾನೆ. ಆದ್ದರಿಂದ ನಮ್ಮ ಫಸಲೆಲ್ಲ ಕೂಡ ಹಾಳಾಯಿತು ಅಂತ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. ನಮಗಿಂತ ಬಲವತ್ತರವಾದದ್ದನ್ನು ನೋಡಿ ಅಳ್ತಾ ಕೂತ್ಕೊಳ್ಬಾರ್ದು. ಹಾಗೆ ಅಳೋದಾದರೆ ಮೃತ್ಯುವನ್ನು ನೋಡಿ ಸದಾ ಅಳ್ತಾ ಕೂತ್ಕೊಳ್ಬೇಕಾಗತ್ತೆ. ಆ ಮೃತ್ಯುವನ್ನು ಯಾರೂ ತಪ್ಪಿಸೋಕ್ಕಾಗಲ್ಲ. ಹಾಗೆ ತಪ್ಪಿಸೋಕ್ಕೆ ಆಗದೇ ಇರುವಂಥದ್ದನ್ನು ಕುರಿತು ಯೋಚನೆ ಮಾಡಬಾರ್ದು, ಅಳ್ತಾ ಕೂತ್ಕೊಳ್ಬಾರ್ದು. ಅದನ್ನು ಮರೆತು ಅದರ ಕಥೆಯೇ ಬಿಟ್ಟುಬಿಟ್ಟು ನಾವು ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಕು. ಆಗ ಪೂರ್ಣ ಫಲ ಬರುತ್ತೆ ನಮಗೆ ಅಂತ ಉಪದೇಶ ಮಾಡ್ತಾ ದೈವ ನಿರಾಕರಣ ಅನ್ನುವಂಥ ಘಟ್ಟವನ್ನು ವಸಿಷ್ಠರು ಉಪದೇಶ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದನ್ನು ಇವತ್ತು ನಾವು ಹೇಳ್ಕೊಳ್ಳೋರಿದ್ದೀವಿ. ముముక్షు వ్యవహార ప్రకరణంలో 6వ సర్గ. ఈ 6వ సర్గని దైవ నిరాకరణం అని పేరు పెట్టి పిలుస్తున్నారు. దైవ నిరాకరణం అంటే ఏమిటి అంటే పై అర్థం దీనికి మనకు కనిపించేది. దైవం అంటే దేవుడు, భగవంతుడు. నిరాకరణ అంటే ఆయన్ని నిరాకరించటం, ఆయన్ని ఒప్పుకోకపోవటం అనే అర్థం. అలా నాస్తికవాదాన్ని వశిష్ఠులు ఎందుకు చెప్తారు? చెప్పరు. నాస్తికవాదాన్ని ఒప్పుకోరు. ఏది నాస్తికవాదం? దేవుడు లేడు అని చెప్పటమా, లేదంటే పూర్వజన్మ, ఈ జన్మ, వచ్చే జన్మ లేదు అని చెప్పటమా? ఏది నాస్తికం? దేన్ని నాస్తికం అనాలి అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సమాధానం చెప్పారు, ఏది పరమాత్మ యొక్క వాణి, వేదం, దానిని నిరాకరించటం, దానిని ఒప్పుకోకపోవటం. అంత మాత్రమే కాక ఈ దేహమే సర్వస్వం, ఈ దేహానికన్నా వేరేది లేదు అనే వాదం ఏదైతే ఉందో, ఈ దేహం కోసం నువ్వు ఏదైనా చేయొచ్చు, ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం ఏ అధర్మమైనా చేయొచ్చు, ఎవరు అడిగేవాళ్ళు లేరు, అడగకూడదు అనేది ఏదైతే ఉందో వాదం, దాన్ని నాస్తికవాదం అంటారు. దేహవాదాన్ని నాస్తికవాదం అంటారు. దేహవాదం పోవాలి అంటే దేవవాదం తెలియాలి, మనకి వేదవాదం తెలియాలి. వేదం ఏం చెప్తుంది అనేది తెలుసుకోవాలి. వేదం ఏం చెప్తుంది? ఆత్మ చైతన్యాన్ని గురించి చెప్తుంది. దాన్ని ఎవరైతే అంగీకరించరో వాళ్ళని నాస్తికులు అని అంటారు. నాస్తి అంటే ఆత్మ లేదు, పరమాత్మ లేడు అని చెప్పేవాళ్ళు. ఉన్నదంతా ఇంతే, ఇదే ప్రపంచం, దీన్ని మించిన ప్రపంచం లేదు. అంటే బావిలో పడిపోయిన కప్పలాగా బక 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 అంటూ ఆ బావినే సర్వస్వం అనుకున్నది కప్ప.
ఈ బావి నుంచి బయటికి పోతేనే కదా. అదే ఒక చిన్న పాత్రలో పడేస్తే కప్పని, అది బయటికి పోలేక ఆ పాత్రే ప్రపంచం అనుకున్నట్టుగా, ఆ పాత్ర కన్నా వేరే ప్రపంచం తెలియదు దానికి. తెలియకపోవటంతో ఏమంటుంది, బయట ప్రపంచమే లేదు అంటుంది. తెలియకపోవటం వేరు, లేకపోవటం వేరు. నీకు తెలియదంతా లేదు అనటానికి లేదు ప్రపంచంలో. మనకు తెలిసింది చాలా అల్పం, చాలా స్వల్పం. మనం బుద్ధిని వాడేదే ఒక 2%, 1% కూడా సరిగ్గా వాడం. అదే 10% వాడితే ఎంత ఉంటుంది, 90% వాడితే ఎంత ఉంటుంది, 100% వాడితే ఎంత ఉంటుంది. మహర్షులందరూ కూడా బుద్ధిని 100% వాడిన వాళ్ళు. అందుకనే వాళ్ళు లోకాలోకాల్ని దర్శనం చేశారు. అది మాత్రమే కాదు, పరమాత్మ దర్శనం చేశారు. చేసి వాళ్ళు మనకి చెప్పారు, అయినా నువ్వు అనుకునేది మాత్రమే కాదు, ఇది చాలా పొరపాటు. నువ్వు చూసింది ఎంత కూపస్థ మండూకంలాగా, ఆ బావిలో పడిపోయిన కప్పలాగా నువ్వు అదే ప్రపంచం అనుకుంటున్నావు. తర్వాత పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రానికే మించిన ఒక సృష్టి అనే సముద్రం ఉంది అని ఆ కప్పకి చెప్తే, అప్పుడు మంచి కప్ప అయితే వింటుంది, నమ్ముతుంది. ఇంకా కొంచెం కఠికమైన కప్ప అనుకోండి, అది నాకు చూపించాలి, నేను చూస్తే కానీ నమ్మను అంటుంది. అయితే చావు అంట. నీకెవరు చెప్పలేరు, ఎందుకంటే నువ్వు చూడలేవు ఆ సముద్రాన్ని, నువ్వు ఈ కంటితో చూడలేవు. ఎందుకంటే నీది చాలా చిన్న శరీరం, చాలా అల్పమైన శరీరం. ఈ శరీరంతో నువ్వు ఆ ప్రపంచాన్ని చూడలేవు, నీ వల్ల కాదు. సముద్రం తీసుకెళ్ళి సముద్రం దగ్గర నిలబెట్టినా కూడా ఎంత సముద్రాన్ని చూస్తుంది ఆ కప్ప? మనమే కప్పలం అంటే వేరెవరో కాదు, మనమే ఎంత చూసాం సముద్రాన్ని? మన కంటికి ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు చూసాం, బాగుంది. కానీ ఆ సముద్రం లోపల చూడగలిగామా లోతు? లేదు, మన వల్ల కాలేదు. అలా అని సముద్రం వైశాల్యం లేదు, సముద్ర గాంభీర్యం లేదు అనటానికి అవుతుందా? కాదు. ఇలా ఎవరైతే వాదిస్తారో, దేహమే సర్వస్వము అని ఎవరైతే వాదిస్తారో, జీవించటం వేరు, వాదించటం వేరు. వాదించటం అంటే ఒప్పుకోకపోవటం. జీవితం అది అట్లాగే సాగిపోతుంది, దానికి ఒక క్రమం, దానికి ఒక నియమం భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఆ నియమంలోనే మనం నడుస్తాం, అది వేరే విషయం. దాన్ని అందరూ అంగీకరించాల్సిందే. దాన్ని మీరి ప్రకృతికి విరుద్ధంగా ఎవరు వెళ్ళలేరు. మహాత్ములకి శక్తి ఉన్నా కూడా వెళ్ళరు, ఎందుకంటే ప్రకృతిని అతిక్రమించకూడదు అని. జీవించటం వేరు, వాదించటం వేరు. వాదన అంటే ఇక్కడ నమ్మటం అని. వాదం అంటే మనం అనుకునే వాదం, పోట్లాడటం అని కాదు, నమ్మటం. వేదవాదం, ఆత్మవాదం, దీన్ని ఆస్తికులు అంటారు. అస్థి అని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వాళ్ళని ఆస్తికులు అంటారు. దేవుడు భగవంతుడు మాత్రమే కాదు, పరమాత్మ, శక్తి, చైతన్యం. దాన్ని మనం తెలుసుకోవాలంటే గురు వాక్యం మనకు కావాలి. దాన్ని ఆస్తికవాదం అంటారు. దాన్ని అంగీకరించకపోవటాన్ని నాస్తికవాదం అంటారు. మరి అలా ఆస్తికవాదాన్ని చెప్పే వశిష్ఠ మహర్షి దైవ నిరాకరణ ఎందుకు చేస్తారు చెప్పండి? దైవాన్ని నిరాకరిస్తారా? లేదే. వేదాంతులు దేన్ని నిరాకరించరు, అది గుర్తుపెట్టుకోండి. దేన్ని నిరాకరించకపోవటమే వేదాంతవాదం. ఎందుకని అంటే, అసలు ఏది లేనప్పుడు దేన్ని నిరాకరించడం ఎందుకు అంటారు వాళ్ళు. ఉన్నది ఒకటే అయినప్పుడు దాన్ని నిరాకరించలేవు, అది సత్యం, నిత్యం, ఎప్పుడూ ఉండేది. ఇది లేనిది ఎలాగూ కల్పితం, దీన్ని నిరాకరించాల్సిన పనేముంది? జగన్ మిథ్య అని ఎందుకు చెప్తారు? అర్థం అవటం కోసం. బ్రహ్మసత్యం అనేది అర్థం అవటం కోసం జగన్ మిథ్య అంటారు. బ్రహ్మసత్యం అది తెలుసుకున్నావా, సంతోషం. అది తెలుసుకోవాలంటే జగన్ మిథ్య అనేది తెలియాలి, అప్పుడు బ్రహ్మసత్యం అనేది తెలుస్తుంది. అనేందుకోసం నిరాకరిస్తారంతే. ఇక్కడ ప్రయత్నం, నువ్వు సాధన చేయి, ప్రయత్నం చేయి, ప్రయత్నంతో దేన్నైనా పొందవచ్చు అని చెప్పేందుకోసం ప్రారంభం చేశారు. కాబట్టి ఈ ఉపదేశాన్ని దైవ నిరాకరణ, దైవం అంటే అదృష్టం అని అర్థం. ఆ అదృష్టాన్ని నిరాకరించటం. ఏమిటి అదృష్టం? అదృష్టం అని అందరూ అదృష్టం వెంట పడుతున్నారు. అదృష్టం అంటే ఏమిటి? నువ్వు చేసిన కర్మే కదా. పూర్వజన్మలో చేసిన కర్మ, ఈ జన్మలో చేసిన కర్మ మళ్ళీ నిన్ను వచ్చి పట్టుకుంటోంది కదా, మంచిగా చెడ్డగా నేను పట్టుకుంటోంది కదా. అదే కదా అదృష్టం అంటే. వేరే ఏముంది అదృష్టం అంటే? మనకి తెలియక ఒక్కసారికి చమత్కారం జరిగిపోతే దాన్ని చూసి అదృష్టం అండి అంటాం. ఒక దరిద్రుడు ఉన్నట్టుండి కోటీశ్వరుడు అయిపోతే అది చమత్కారంగా కనిపించి అదృష్టం అండి అంటాం. వాడు ఏమి ప్రయత్నం చేశాడో అదృష్టం అని ఎప్పుడు అంటామంటే, వాడి ప్రయత్నం ఈ జన్మలో మనకు కనిపించకపోతే అదృష్టం అంటాం. అవునా కదా? వాడు ఏం ప్రయత్నం చేశాడో మనకు కనిపించలేదు ఈ జన్మలో, అప్పుడేమంటాం? అదృష్టం. ఏ ప్రయత్నం చేయకపోయినా లాటరీ తగిలింది,
లాటరీ కొన్నాడు కదా కనీసం, అదే ప్రయత్నం. అది కొనాలంటే పూర్వజన్మలో ఎంత కర్మ చేసి ఉండాలి, వాడికి ఆ బుద్ధి రావాలి కదా, ఇదే లాటరీ, ఇదే నంబర్ కొనాలి అని. అదే అదృష్టం అంటే. కర్మ చేయకుండా ఏ అదృష్టము రాదు. అదృష్టం అనేది ప్రపంచంలో లేదు. ఆ అదృష్టాన్ని నమ్మకండి. అదృష్టము అనకండి. అదృష్టం ఉంటే అన్నీ అయిపోతాయని ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చోకండి సోంబేరులాగా. సాధన చేయండి, కర్మ చేయండి, దాంతో ఫలం వస్తుంది, ఆ ఫలాన్నే అదృష్టం అంటారు అని వశిష్ఠ మహర్షి ఉపదేశం. ఎంత అద్భుతమైన ఉపదేశం చూడండి. ఇది ఎందుకని ఉపదేశం, ఎందుకు సాధన అంటే మనం ముందే చెప్పుకున్నాం, ఏ వస్తువు విషయం కాదో, ఏ వస్తువు కనిపించదో, ఏ వస్తువుని మాట్లాడలేమో, ఏ వస్తువు గురించి వినలేమో, ఏ వస్తువుని గురించి చెప్పలేరో, ఏ వస్తువు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళలేమో, ఏ వస్తువుని అట్లా తీసి ఇవ్వలేరో, ఆ వస్తువుని తెలుసుకునే విషయంలో సాధన అంటే బ్రహ్మ పదార్థం, బ్రహ్మ విషయం, ఆత్మవస్తువు. పట్టుకునేది కాదు, దొరికేది కాదు, వినేది కాదు, చూసేది కాదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన. ఆశ్చర్యంగా అని నోరు తెరుచుకుని చూడటమే అంతే. ఆ పరమాత్మ విషయాన్ని అట్లా చూడటమే అంతే. హాహా హూహు అనుకుని చూడటమే అంతే. అటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని, అటువంటి ఆత్మ వస్తువుని గురించి నువ్వు సాధన చేసి పొందవచ్చు. మహాత్ములు కూడా ఆశ్చర్యమని నోరు వెళ్ళబెట్టుకుని చూశారో దాన్ని నువ్వు సాధన చేసి పొందవచ్చు, దాన్ని నువ్వు సాధన చేసి తెలుసుకోవచ్చు. ఎంత అద్భుతమైన మాట. అలా ఆ సాధన గురించి చెప్పడం కోసం అదృష్టం అనుకోవద్దు. అదృష్టం ఉంటేనే జ్ఞానం వస్తుంది అని అక్కడికి ఆ లెవెల్కి వెళ్ళిపోతే అది దురదృష్టం. అలా అనుకోవటం దురదృష్టం. అంత జ్ఞానం కావాలంటే అదృష్టం, ఎంత సాధన చేశారో వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందటానికి, ఆ ఫలాన్ని పొందటానికి వాళ్ళు ఎంత సాధన చేశారో దాన్ని చూడం మనం. అదృష్టం అంటాం. ఇది తప్పిది. అందుకనే దైవం అంటే ఇక్కడ అదృష్టం. దాని నిరాకరించటం అంటే మనలో ఉన్న సోంబేరితనాన్ని పోగొట్టడం, మనల్ని సాధనోన్ముఖుల్ని చేయటం. అంటే మనం సాధనకి అటువైపు తిరిగి కూర్చోవాలి, సాధనకి ఎదురుగా కూర్చోవాలి. సాధనకి ఎడంగా కూర్చున్నాం మనం. సాధన అటుంటే మనం సాధనకి వెన్ను చూపిస్తూ కూర్చున్నాం. అలా కాకూడదు. సాధన అభిముఖులుగా కూర్చోవాలి. సాధన వైపు మనం ప్రయాణం చేయాలి, సత్కర్మ వైపు ప్రయాణం చేయాలి. అది ఇక్కడ ఉపదేశం చేయటం కోసం దైవ నిరాకరణ. ఆ దైవాన్ని నిరాకరిస్తున్నారు. నిరాకరించడం అంటే లేనే లేదు అని చెప్పటం అంతే. దైవం విషయంలో లేనే లేదు అని ఉపదేశం చేయటం, దాన్ని వశిష్ఠ మహర్షి ఇక్కడ చేస్తున్నారు. తస్మాత్ ప్రాక్ పౌరుషాద్దైవం నాణ్యతత్ ప్రోజ్య దూరతః సాధు సంగమ సచ్ఛాస్త్రై జీవముత్తారయేద్ బలం. అంటే చాలామంది అనుకుంటారు నేను దైవాధీనుణ్ణి. దైవం అంటే ఇక్కడ అదృష్టం అనే అర్థం. దైవాధీనం జగత్సర్వం. ఆ దైవం అనే పదానికి అక్కడ అర్థం వేరు. అక్కడ దైవం అంటే దేవత, భగవంతుడు, ప్రపంచాన్ని నడిపించే ఈశ్వరుడు అని అర్థం. ఇక్కడ దైవం అంటే అదృష్టము అని అర్థం. వశిష్ఠ మహర్షి అభిప్రాయంలో దైవం అంటే అదృష్టము అని అర్థం. ఈ అదృష్టానికి నేను అధీనుణ్ణి, అదృష్టం చేతిలో ఉన్నాను నేను, అదృష్టం నడిపించినట్టుగా నడుస్తున్నాను నేను. అదృష్టం లేకపోతే నేనేం చేసినా కూడా ప్రయోజనం లేదు, ఫలం రాదు అని అనుకుని ఊరికే అట్లా సోంబేరులాగా పడి ఉంటారే. తస్మాత్ ప్రాక్ పౌరుషాత్ దైవం. ఆ ప్రాక్ పౌరుషం కన్నా దైవం నాణ్యత, వేరే దైవం లేదు. అంటే నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మ, పూర్వజన్మ అని ఎందుకని అంటారంటే ఈ జన్మలో మనం చేసిన అంతగా కనిపించకపోవచ్చు. మనం చాలా పాపమో పుణ్యమో కొద్దిగానే చేశాము, దీనికి ఇంత ఫలమా అని అనుకుంటాం. కాబట్టి అది పూర్వజన్మ అనే చెప్పుకోవాలి. పూర్వజన్మలో ఎంతో పుణ్యం, ఎంతో పాపం చేశాం. ప్రాక్ పౌరుషాత్ దైవం. దానికన్నా మించిన దైవం లేదు. అంటే అదే దైవం. నువ్వు చేసిన కర్మే దైవం. దానికన్నా వేరే దైవం, వేరే అదృష్టం లేదు. దైవం అంటే అదృష్టం అని బాగా గుర్తుపెట్టుకోండి. దానికన్నా వేరే అదృష్టం లేదు. అదే అదృష్టం. అదే నీకు అదృష్ట రూపంగా వస్తోంది. తత్ ప్రోజ్య దూరత. దాన్ని కాలుతో తన్ను అన్నారు. ఆ అదృష్టాన్ని, అదృష్టం అనే విషయాన్ని ఎవరు నీ దగ్గరికి వచ్చి అదృష్టం అని మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడుకో. ఏమిటి అదృష్టం? నేను సంపాదిస్తాను, నాకు శక్తి ఉంది అనో, సాధన చేస్తానను. అదృష్టం అని ఎప్పుడు అదృష్టాన్ని పట్టుకోవద్దు. ప్రోజ్య దూరత. దాన్ని విడిచిపెట్టేసే.
ఆ అదృష్టం అనే మాటని దూరంగా తోసేసాయి. సాధు సంగమ సచ్ఛాస్త్రై. తర్వాత ఏం చేస్తావు? సాధు సంగమం చేయి, సత్పురుషుల్ని కలు, సద్గురు దర్శనం చేయి, సచ్ఛాస్త్రై మంచి మాటలు విను, శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసుకో. నువ్వు చదవకపోయినా కూడా విను, తెలుసుకో, మంచి మాటలు విను, గుర్తుపెట్టుకో, దాన్ని ప్రయత్నంగా సాధన చేయి. సాధు సంగమ సచ్ఛాస్త్రై జీవముత్తారయేద్ బలాత్. అందుకని ఇది ఏదో పొందేందుకోసం కావాలి మనం. కామ్యకర్మ అంటారు. కామ్యేష్టులే ఎక్కువ. అంటే ఈ దారిద్ర్యం పోవాలి, డబ్బు రావాలి, మంచి ఆయుస్సు కలగాలి, మంచి ఆరోగ్యం సిద్ధించాలి, లేదా పెళ్ళిళ్ళు కాలేదు పెళ్ళిళ్ళు అవ్వాలి, సంతానం కలగలేదు సంతానం కలగాలి, ఇలా ఒక్కొక్క ఫలాన్ని ప్రార్థన చేస్తూ చేసే కర్మ కామ్యకర్మ. పుత్రకామేష్టి యాగం అంటారే, అలా ఆ ఇష్టి యాగం. ఆ ఇష్టి యాగాన్ని చేస్తాం మనం. ప్రయత్నం చేసి ఫలాన్ని పొందుతాం. దైవానుగ్రహంతో ఫలాన్ని పొందుతాం, గురువు అనుగ్రహంతో ఫలాన్ని పొందుతాం. బాగుంది. అయిపోయిందా? కాలేదు. అసలు జన్మించింది ఎందుకని? జీవముత్తారయేత్. ఈ దేహానికి ఏం కావాలో అన్నీ చేస్తున్నాం, జీవుడికి కావాల్సినవి చేయట్లేదు. అంటే నీకు కావాల్సింది నువ్వు చేయట్లేదు, మనకి కావాల్సింది మనం చేయట్లా, మన శరీరానికి కావాల్సింది మనం చేస్తున్నాం. ఇది చిత్రం. అర్థమైందా? రెండిటికి తేడా. మన శరీరానికి కావాల్సింది మనం చేస్తున్నాం, మనకి కావాల్సింది మనం చేయటం లేదు. అంటే మనకి దీర్ఘదృష్టి లేదు. దీర్ఘదృష్టి అంటే తరువాత నా ప్రయాణం ఏమిటి, ఎట్లా వచ్చాను, ప్రయాణిస్తూ ఎట్లా వచ్చాను, తర్వాత ప్రయాణం ఎట్లా ఉంటుంది నాది అనే దీర్ఘదృష్టి లేదు. దీర్ఘ ప్రయాణ ఆలోచన లేదు నీకు. నువ్వు ఎక్కడికో కాశ్మీర్కి బయలుదేరి ఒక చిన్న వస్త్రం పెట్టుకుని వెళ్తే, కాశ్మీర్కి వెళ్తున్నవాడు అక్కడ చలి ఉంటుంది, ఎప్పుడు చలి వస్తుందో తెలియదు, స్నో స్టార్మ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు మంచు కురుస్తుందో తెలియదు. అక్కడ ఏవేవో చెప్తారు, ఈ కళ్ళజోడు ఇట్లా పెట్టుకోవాలి, గ్లౌజ్ పెట్టుకోవాలి, సాక్స్ వేసుకోవాలి. దీర్ఘదృష్టి అది, దీర్ఘదర్శనం. ప్రయాణం దీర్ఘంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు ఏం ప్రమాదం వస్తుందో తెలియదు. అట్లాగే జీవ ప్రయాణం మనం చేస్తున్నది ఒక పెద్ద ప్రయాణం, లాంగ్ జర్నీ. ఇది ఒక అద్భుతమైన గ్రంథం వచ్చింది ఆశ్రమం నుంచి, జర్నీ ఇంటు ది సెల్ఫ్ అని. అది చదవండి, చాలా అద్భుతమైన గ్రంథం అది. అలా జర్నీ ఇది, మనం చేస్తున్న జర్నీ ఇది. ఏ జర్నీ ఇది? జీవ జర్నీ ఇది, జీవ ప్రయాణం ఇది. ఆ జీవ ప్రయాణానికంటే జీవుడి దృష్ట్యా మనం చూడాలి, దేహ దృష్ట్యా కాదు. దేహానికి కావాల్సినవి ఇవ్వటానికి నువ్వు ఇష్టి చేసావు, అందుకనే యజ్ఞం. ఇష్టి ఉన్నప్పుడు ఇంక యజ్ఞం ఎందుకు అన్నారు. యజ్ఞం అంటే జీవ ప్రయాణానికి, ఇష్టి దేహ ప్రయాణానికి. అలాగే లౌకికంలో సుఖంగా ఉండు కావాలి, తర్వాత నువ్వు చేసే ఆధ్యాత్మిక సాధన, నువ్వు చేసే దైవికమైన కర్మ, నువ్వు చేసే ధార్మికమైన కర్మ, నువ్వు చేసే సమాజ సేవ, ఇది ఎంత జీవ ప్రయాణానికి ఉపయోగపడుతుంది. అది రెండు కూడా కావాలి కదా. రెండు ప్రయాణాలు మనవే. అసలు ప్రయాణం జీవ ప్రయాణమే. కానీ దాన్ని మరిచిపోతున్నాం మనం, ఆ జీవుణ్ణే మరిచిపోతున్నాం. అంటే మనల్నే మనం మరిచిపోతున్నాం. అట్లా ఎవరిని వాళ్ళు మరిచిపోయి ఉంటారో వాళ్ళని ఏమంటాం మనం? బుద్ధిహీనులు అంటాం, అజ్ఞానులు అంటాం, మూర్ఖులు అంటాం. అలా కాకూడదు. అందుకనే సాధన చేసి జీవముత్తారయేత్ బలాత్. జీవముత్తారయేత్ అంటే జీవుని తీసి బయట పెట్టమని కాదు, జీవముత్తారయేత్, దాటాలి. ఈ సముద్రం ఇలా ఉంది, నిలువుగా ఉంది. చాలా చిత్రం. సముద్రం ఎట్లా ఉంటుంది? అడ్డంగా ఉంటుంది మనకు తెలిసి. ఈ సముద్రం నిలువుగా ఉంది. ఈ సముద్రాన్ని ఇట్లా దాటి అట్లా పైకి వెళ్ళాలి, దాన్నే సముద్రం అంటారు. ఆ సముద్రం కిందకి కూడా వ్యాపించి ఉంది, నిలువుగా. దాన్ని ఏమంటారు? నిలువు ఒకటండి, ఆ నిలువు అడ్డంగా వ్యాపించున్నది మనకు కనిపించే సముద్రం. ఇది నిలువు అంటే కిందకి పాతాళానికి వరకు వెళ్ళింది, నిలువు అంటే పైన స్వర్గలోకం సూర్యుడి వరకు వెళ్ళింది. ఈ సముద్రాన్ని దాటాల్లో ఉత్తారయేత్ అంటే అర్థం అది. దాన్ని దాటేందుకోసం నువ్వు ఈ అదృష్టం అనే మాటని విడిచిపెట్టి అదృష్టము అనకు సాధన చేయి. సాధన చేసి బలాత్, పౌరుషంతో సాధన చేయి. అందరికీ వర్తిస్తుంది. పౌరుషం అంటే పురుషులు మాత్రమే ప్రయత్నం అని కాదు, జీవులందరూ కూడా. అందుకే జీవముత్తారయేత్ అన్నారు. ఆ జీవుణ్ణి ఉద్ధరించుకోవాలి మనం. ఆ జీవ ఉద్ధరణ కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ జీవుడు ఈ సముద్రాన్ని దాటాలి, అందుకోసం ప్రయత్నం చేయాలి. అదే జీవన పరమ లక్ష్యం అవ్వాలి అని మొదటి శ్లోకంలోనే చెప్పేశారు మనకి. ఎప్పుడూ అదృష్టం అంటూ కూర్చోవద్దు, సోంబేరిలాగా సాధన చెయ్యి.
యథా యథా ప్రయత్న స్యాత్ భవేదాశు ఫలం తదా. ఇది వశిష్ఠుల వారు చెప్పేది. ఆయన బ్రహ్మర్షి అవడానికి ఆయన ఎంత సాధన చేశారు. యథా యథా ప్రయత్న స్యాత్, నువ్వు ఎంత ఎంత ఎలా ఎలా ప్రయత్నం చేస్తావో నీ ఫలం అంత అంత అలా అలా ఉంటుంది. నువ్వు ప్రయత్నం బాగా చేశావా, ఫలం బాగా ఉంటుంది. ప్రయత్నం కొద్దిగా చేశావా, ఫలము అంతే కొద్దిగా ఉంటుంది. భవేదాశు ఫలం తదా ఇది పౌరుషమేవాస్తి దైవమస్తు తదేవచ. ఇది పౌరుషం, ఇది ప్రయత్నం. ఇది పోనీ దాన్నే మీరు దైవం అంటారా, అనండి, మాకేం అభ్యంతరం లేదు. పేరు వేరే అంతే, వేరే పేరుతో పిలుస్తున్నారు. వెంకటేశ్వరుని వెంకీ అని పిలిచినట్టుగా వాడే ఆ పేరే. అట్లాగే అదృష్టం అనండి, పౌరుషం అనండి, మీ ఇష్టం, ఏ పేరుతో అయినా పిలవండి. కాకపోతే దైవం అదృష్టం అనేది వేరే అని మాత్రం అనద్దు. ప్రయత్నమే అదృష్టం, అదృష్టమే ప్రయత్నం. అది సిద్ధాంతం, వశిష్ఠుల వారు చెప్పిన సిద్ధాంతం. దుఃఖాద్యథా దుఃఖకాలే హా కష్టమితి కథ్యతే, హా కష్ట శబ్ద పర్యాయ తథా హా దైవమిత్యపి. దుఃఖం కలిగినప్పుడు ఏమంటారు, అమ్మా కష్టం వచ్చింది అంటారు. అదే సంస్కృతంలో అయితే హా కష్టం అంటారు, అమ్మో కష్టం వచ్చింది. రాములు అరణ్యకాండలో సీతాపహరణం అయిన తర్వాత హా కష్టం, హా కష్టం, హా సీత, హా కష్టం, హా సీత, హా కష్టం. అంటే కష్టం వచ్చింది, కష్టం వచ్చింది, అమ్మో కష్టం వచ్చింది అని కష్టకాలంలో ఎలాగైతే హా కష్టం, హా కష్టం అని అరుస్తారో, అలాగే సుఖకాలంలో సుఖం వచ్చినప్పుడు హా దైవం అంటారు అంతే. అదే అదృష్టం అంటే, అమ్మయ్య దైవం, అమ్మయ్య అదృష్టం వచ్చింది, సుఖంగా ఉన్నా అంతే. అయితే కష్టం అంటే ఏమిటి, కష్టం వేరేగా ఉందా, లేదు కదా. కష్టం వచ్చింది కష్టం అంటున్నాం, అలాగే సుఖం వచ్చింది దైవం అంటున్నాం. సుఖానికి ఇంకొక పేరే అదృష్టం, అంతేగాని అదృష్టంతో సుఖం కాదు. సుఖమే అదృష్టం. ఆ సుఖం ఎట్లా వచ్చింది, నువ్వు చేసిన కర్మతో వచ్చింది. అంటే నువ్వు చేసుకున్నావు, నీకు అంత ఫలం వచ్చింది. ఎంత చేసుకుంటే అంత ఫలం, దాన్ని నువ్వు అనుభవించాలి అని ఉపదేశం చేసి, ప్రాక్ స్వకర్మేతరాకారం దైవం నామ న విద్యతే బాల ప్రబల పుంసేవ తజ్జేతుమిహ శక్యతే అని చాలా గట్టి నమ్మకం. బాగా సత్కర్మ చేస్తే ఎంతటి దుష్కర్మనైనా గెలవచ్చు మనం, ఎంత కష్టాన్నైనా కూడా దాటొచ్చు మనం. దాటని కష్టం ప్రపంచంలో లేదు అని బాగా బలంగా నమ్మకం ఆయనకి. దాన్నే మనకి ఉపదేశం చేస్తారు. ఇది చాలా ముఖ్యమైనది. ప్రాక్ స్వకర్మ ఇతర ఆకారం. ప్రాక్ స్వకర్మ అంటే నువ్వు పూర్వం చేసుకున్న కర్మ కన్నా వేరే అయిన దైవం అదృష్టం లేదు ఈ ప్రపంచంలో. అది అదృష్టం అనండి, దుఃఖం అనండి, సుఖం అనండి, ఏదైనా సరే అది నువ్వు పూర్వం చేసుకున్న కర్మ కన్నా భిన్నమైంది ఏది లేదు. నువ్వు చేసుకున్నది నీకు ఇవ్వటానికి ఎవరు పైన కూర్చోలేదు, నువ్వు చేసుకున్నదే నీకు ఇస్తున్నారంతే. నువ్వు బ్యాంకులో ఎంత దాచావో అంత ఇస్తున్నారంతే నీకు. నువ్వు దాచుకున్నావా లేదా అనేది నీ చేతిలో ఉందంతే. నువ్వు దాచుకోకపోతే నీకు ఇచ్చేవాడు ఎవడు లేడు. ఈశ్వర, ఆ ఈశ్వర ఏం చేస్తాడు, తన అధీనంలో ఉంచుకొని కర్మని అలా 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 పంచుతాడు. నానా రకాలుగా చెప్పుకోవచ్చు దీన్ని. ఇది మనకు అర్థం చేయించడం కోసం దాన్ని మనం తెలుసుకోవాలి. అలా ఎందుకు చెప్పారు, ఇలా ఎందుకు చెప్పారని వాదించటం కాదు. ఒక్కొక్కళ్ళ స్థాయి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొందరికి దేవుడు ఇస్తాడు అంటే అర్థమవుతుంది, కొందరికి కర్మతో ఫలం వస్తుంది అంటే అర్థమవుతుంది, కొందరికి అదృష్టము అంటే అర్థమవుతుంది, కొందరికి అదృష్టం లేదు అంటే అర్థమవుతుంది. ఆయా స్థాయి, అది సంస్కారం. అది అలా ఎందుకు అర్థమవుతుంది, ఇలా నాకెందుకు అర్థం కాదు అంటే కర్మ. అది మనం చేసుకునే సంస్కారం. మనం అట్లా అనుకుని వచ్చాం, నాకు ఇలా మాట్లాడితే ఇలా చెప్తే అర్థం అవ్వాలి అనుకుని వచ్చాం. ఈయన చెప్పేవాళ్ళు కూడా నేను ఇట్లా చెప్తే వీళ్ళకి అర్థమవుతుందేమో ఇట్లా చెప్పాలి అనుకుని వచ్చారు ఈయన. ఇదే కర్మ. ఇది పట్టుకుని ఆడిస్తోంది వినేవాళ్ళని, చెప్పేవాళ్ళని, అందరినీ కూడా, చూసేవాళ్ళని అందరినీ ఆడిస్తోంది. ఇదే దైవం అంటే, ఇదే అదృష్టం. దాన్నే అదృష్టం అంటారు. దీన్ని బాల ప్రబల పుంసేవ, బాగా బలంగా ఉన్న ఆ యువకుడు, పెద్దవాడు చిన్నపిల్లవాడిని పట్టుకున్నట్టుగా, ఎంత సులభం వాడిని పట్టుకోవటం. పరిగెత్తుతూ ఉంటాడు, పరిగెత్తుతూ 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 వాడే గెలిచాను అనుకుంటాడు. వీళ్ళు ఓడిపోయినట్టుగా నటిస్తారు. వీళ్ళకి పరిగెత్తడం వచ్చినా కూడా పరిగెత్తలేక పడిపోయినట్టుగా. ఎందుకని అంటే వాడిని నవ్వించాలి, వాడు గెలిచి నేను గెలిచాను అనుకుని సంతోషించాలి. అందుకనే వాడిని అట్లా గెలవనిస్తారు. అదే వీడు తలుచుకుంటే ఎంతసేపు పట్టుకోవటం, ఈ పెద్దవాడు తలుచుకుంటే. అదే చిత్రం. అంటే దామోదర అనే పేరు వచ్చింది భగవంతుడికి. భాగవతంలో దామోదర అని పేరు.
ఇది చాలా ముఖ్యమైన పేరు అని చెప్తారు. స్వామి యొక్క అద్భుతమైన పేర్లలో దామోదర అనే పేరు చాలా ముఖ్యమైనది. కార్తీక మాసంలో ఏ పూజ చేసినా దామోదర స్మరణ చేసి చేయాలి అని చెప్తారు. కార్తీక మాసం చాలా ముఖ్యమైనది. కార్తీక మాసంలో మహాదేవ స్మరణ, దామోదర స్మరణ, ఇవి రెండు చాలా ముఖ్యం అని చెప్తారు. దామోదర అనే పేరు ఎప్పుడు వచ్చింది తెలుసా? ఎప్పుడు యశోదామాత ఆ చిన్న పిల్లవాడికి, బాలకృష్ణుడికి దారం కట్టాలి అని ప్రయత్నం చేసింది. ఈ తాడు కట్టేస్తే వీడి గోల భరించలేకపోతున్నాను, ఆ ఇంటికి పోతాడు, ఆవెన్నా ఈవెన్నా తింటాడు, కంప్లైంట్స్ తీసుకొస్తాడు, అందరూ చెప్పే వినలేకపోతున్నాను నేను, వీడికి ఒక తాడు కట్టేస్తామనుకుంది. ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ అయిపోయాయి. ఇదే భాగవతంలో చెప్తారు. చాలా చిత్రం. ఇది మనకి విచిత్రమైన కథలాగా అనిపించవచ్చు. ఆ తల్లి కట్టాలనుకోవటం ఏమిటి, ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ అయిపోవటం ఏమిటి, ఇంట్లో ఉన్నవే కాదు మొత్తం ఆ గొల్లపల్లెలో ఉన్నవన్నీ తాళ్ళన్నీ అయిపోయాయి, అన్నీ తెప్పించింది అని గర్గ సంహితలో చెప్తారు. మొత్తం అన్ని తాళ్ళు తెప్పించి కట్టడమే కట్టడం, ఎన్ని కట్టినా కూడా 3 అంగుళాలు తగ్గుతోంది. ఇది చాలా చిత్రం. ఎందుకు ఇట్లా అవుతోంది అంటే త్రిగుణాలతో కట్టాలి అని ప్రయత్నం చేస్తున్నాం. త్రిగుణాతీతుడు ఆయన, గుణాతీతుడు. గుణంతో కట్టలేవు ఆయన. ఆయన ఎట్లా కట్టాలి? యోగంతో కట్టాలి, భక్తితో కట్టాలి, శ్రద్ధతో కట్టాలి, జ్ఞానంతో కట్టాలి. అప్పుడు ఆవిడ అలిసిపోయి చెమట పట్టింది. ఆవిడికి చెమట పట్టి తీసి ఆ చెమట నేలకు వేసి కొట్టింది. అది చూశాడు ఆయన. అయ్యో, మా అమ్మకి ఎంత శ్రమ అయిపోయింది నా వల్ల, ఎంత బాధపడుతోంది అని తనని తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకుని అమ్మ ఇప్పుడు కట్టు అన్నాడు. ఏదో పిల్లలు పొట్ట ఉబ్బి ఉంటుంది పిల్లలకి, అలా ఉంటేనే అందం. పిల్లలు సన్నగా ఉంటే బాగుండదు, పిల్లలు లావుగా ఉంటేనే బాగుంటుంది. ఆ ఉబ్బిన పొట్టని లోపలికి తీసుకుని అమ్మ ఇప్పుడు కట్టు. ఏమో నాకు సహాయం చేస్తున్నాడే. అప్పుడు కట్టింది. అలిసిపోయాను, ఇక నా వల్ల కాదు, నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆ బాలుణ్ణి పరమాత్మ శ్రీ మహావిష్ణువు అని ఒప్పుకోవటానికి ఇష్టం లేదు ఆ తల్లికి. అలా అని ఇక్కడ జరుగుతున్నది చూస్తున్న దాన్ని ఆవిడ వేరే రకంగా అర్థం చేసుకోలేదు. ఇది చాలా చిత్రమైన పరిస్థితి ఆ యశోదామాతది. ఆవిడికి ఆ శిశు ప్రేమ తప్పించి వేరే ఏమీ తెలియదు, అదొకటే తెలుసు ఆవిడికి. చాలా విచిత్రం. అప్పుడు నా వల్ల కావట్లేదు, నువ్వే నాకు సహకరించాలి అని ప్రార్థన చేసినట్టుగా అనుకున్నాడు. ప్రార్థన చేయలేదా? ఎవరినైనా పిల్లలు కాళ్ళు పట్టుకుంటారా? నువ్వు నాకు సహకరిస్తే నేను కడతాను అంటే వాళ్ళు చిక్కుతారా చేతికి? అలా కాదు కదా. ఆవిడ అట్లా మనసులో అనుకుంది, నేను ఓడిపోయాను అనుకుంది, నా వల్ల కాదు, ఈ పిల్లవాడిని తాడుతో కట్టడం నా వల్ల కాదు అని ఎప్పుడైతే అనుకుందో అప్పుడు ఆ స్వామి చిక్కి ఇప్పుడు కట్టమ్మా అన్నట్టు. అప్పుడు ఆవిడ ఊరికే ఇలా అన్నది, ముడి పడిపోయింది. చాలా చిత్రం. ఇప్పటి వరకు ఆ పల్లెలో ఉన్న తాళ్ళన్నీ అయిపోయాయి కానీ కట్టలేకపోయింది, ఇప్పుడు ఉన్నట్టుండి కట్టేసింది. ఎంత అద్భుతమైన కథ చెప్పారు చూసారా వ్యాస మహర్షి. అప్పుడు ఆయనకి దామోదర అనే పేరు వచ్చింది. దామ అంటే తాడు, ఆ తాడు ఉదరంలో ఉన్నవాడు, అందుకనే దామోదర అనే పేరు వచ్చింది. చాలా చిత్రం. అద్భుతమైన కథ రూపంగా చాలా బ్రహ్మాండమైన ఉపదేశం చేశారు ఆయన వ్యాస మహర్షి. అంటే పరమాత్మని నువ్వు తాళ్లతో కట్టలేవు, జ్ఞానంతో తెలుసుకోగలవు, కట్టగలవు. ఆయన చిక్కితే చిక్కినట్టు, నువ్వు పట్టుకుంటే చిక్కినట్టు కాదు, ఎందుకంటే నీకు చిక్కడు ఆయన. ఇది ఆ పరమాత్మ బాలుడిగా ఉన్నప్పుడు చేసిన చమత్కారం. దాన్ని మనం ఇక్కడ చెప్పుకోలేము. ఆయన కట్టలేకపోయారు కదా అంటే అది ఉదాహరణ కాదు. ఇది ఇక్కడ లోకంలో పిల్లలు, సామాన్యమైన పిల్లలు, వాళ్ళని పెద్దలు పట్టుకున్నట్టుగా ఈ కాలంలో పట్టుకోలేమనుకోండి. పాపం వశిష్ఠులు వారు ఆ కాలం పిల్లల గురించి చెప్పారు. ఈ కాలం పిల్లలు మన చేతికి దొరికేవాళ్ళు కాదు, అది వేరే విషయం. బాలః ప్రబలస్యేవ ప్రబల పుంసేవ. బాగా పెద్దవాడు ఆ పిల్లవాడిని పట్టుకున్నట్టుగా మనం కూడా ఈరోజు చేసే కర్మతో, ఈ జన్మలో ఇప్పుడు చేసే కర్మతో గడిచిపోయిన చెడు కర్మని దాటవచ్చు, గెలవవచ్చు దాన్ని. అది బాగా గుర్తుపెట్టుకోండి. గెలవలేని కష్టం, దాటలేని కష్టం ప్రపంచంలో లేదు అని. తజ్జేతుమిహ శక్యతే, అవుతుంది, ఇట్ ఈస్ పాసిబుల్. ఇంపాసిబుల్ అనే దాంట్లోనే ఐ ఆమ్ పాసిబుల్ అని ఉంది, ఐ ఎమ్ పాసిబుల్ అని. అది అర్థం చేసుకోవాలి అని వశిష్ఠుల వారి అభిప్రాయం. తజ్జేతుమిహ శక్యతే. హ్యస్తనో దృష్ట ఆచార ఆచారేణ అద్యచారుణ యథాశు శుభతామేతి ప్రాక్తనం కర్మ తత్తథ. ఎప్పుడో నేను పాపం చేశాను అని బాధపడుతూ ఉంటారు. అయిపోయింది, బాధపడటం అయిపోయింది, చాలు, ఇంక బాధపడద్దు. ఏదో తెలియకనో తెలుసో చేసేసారు, అయిపోయింది. కానీ దాన్ని ఈరోజు మార్చుకోవచ్చు.
నిన్న చేసిన దురాచారం, నిన్న చేసిన పాపం, దాని ప్రక్షాళన మనం ఈరోజు మంచి ఆచారంతో మంచి కర్మతో చేసుకోవచ్చు. అది సాధ్యమవుతుంది. హ్యస్తనం అంటే నిన్న చేసింది, నిన్న అంటే గడిచిన క్షణంలో చేసింది. హ్యస్తన దుష్ట ఆచార ఆచారేణ అద్య చారుణ. చేసేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు చేసే కర్మ మళ్ళీ కష్టాన్ని ఇచ్చేది కాకూడదు. ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యావు కదా, రియలైజ్ అయినప్పుడు తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా కర్మ చేయి. అందుకనే చారుణ అన్నారు. చేసిన తప్పే మళ్ళీ చేయకూడదు. తప్పు చేశాను అని ఏడుస్తూ కూర్చోకూడదు. ఆ గడిచిన తప్పుని సరి చేసుకోవడానికి ఇప్పుడు ఒప్పు చేయి, మంచి పని చేయి. దాంతో ఆ గడిచిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోగలవు నువ్వు. అది అవుతుంది, సాధ్యమవుతుంది. యథాశు శుభతామేతి ప్రాక్తనం కర్మ తత్తథ. అలాగే శుభతామేతి, అవన్నీ కూడా శుభత్వాన్ని పొందుతాయి. అవన్నీ కూడా ఆ తప్పులు పాపాలన్నీ కూడా మంచిగా మార్పు చెందుతాయి. ప్రాక్తనం కర్మ తత్తథ. ప్రాయశ్చిత్తాది కర్మలు అంటారు. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? పశ్చాత్తాపం. ప్రాయ చిత్తం అంటే చిత్తంలో మానసికంగా ఆ పాపాలని తీసేయటం, మనస్సులో పశ్చాత్తాపం కలగటం. పశ్చాత్తాప అంటే అయిపోయింది, పొరపాటు జరిగిపోయింది, ఆ తప్పు చేసేసాం, తరువాత పశ్చాత్తాపం, అయ్యో ఇలా జరిగిపోయింది అని తాపం అంటే ఒక వేడి, ఆ వేడి పుట్టాలి. ఆ వేడి పుడితే మళ్ళీ ఆ పొరపాటు మన వల్ల కాదు, మనం చేయం. అదే నిజమైన వేడి. దాన్ని పశ్చాత్తాపం అంటారు. ప్రాయశ్చిత్తం అంటారు. ఒక్కొక్క ప్రాయశ్చిత్తం, మనం ఏదో కష్టాన్ని చెప్తే ఏదో ఉపాయాన్ని చెప్తారు. స్వామీజీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారనుకోండి, ఇది ఫలానా కష్టం వచ్చింది అని ఏదో దారి చెప్తారు, మనకి సంబంధమే తెలియదు. దీనికి దానికి సంబంధం ఏమిటి? ఎందుకు ఇలా చెప్తున్నారు? ఏదో గోపూజ చెయ్యి, శుకవనానికి వెళ్ళు, పక్షులకు ఆహారం పెట్టు, అన్నదానం సేవ చెయ్యి, లేదా ఎక్కడో నీ ఇంటి పక్కన బేదలు ఉన్నారు కదా వాళ్ళకి వస్త్రదానం చెయ్యి, పిల్లలకి చదివించు. ఇవన్నీ అర్థమే కావు మనకి. నా కష్టానికి దీనికి ఏమిటి సంబంధం అని అనుకుంటా. నేను చెప్పింది నా కష్టం, వ్యాపారం బాగా జరగట్లేదు అంటే ఏమిటి నీ అభిప్రాయం? నీ వ్యాపారం బాగా జరగాలంటే స్వామిజీ వచ్చి గల్లాపెట్టి దగ్గర కూర్చుని రండి నాయన వ్యాపారం బాగా చేయండి అనాలా? కాదు కదా. అట్లా ఎంతమందికి చేయడానికి అవుతుంది? కర్మ, సత్కర్మ, ఆ సత్కర్మతో దుష్కర్మ ఫలాన్ని తీసివేస్తున్నారు. అలా ప్రాయశ్చిత్తం అంటారు దాన్ని. ప్రాయశ్చిత్తం నానా రకాలుగా ఉంటుంది. కర్మ విపాక అనే ఒక గ్రంథాన్ని రాశారు. ఎవరు? వశిష్ఠ మహర్షి రాశారు. అందులో చాలా స్పష్టంగా ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క కారణం, ఇలాగే ఈ రోగమే ఎందుకు వచ్చింది, ఈ రోగం ఇలా రావటానికి కారణం ఏమిటి, కంటి బాధ, చెవి బాధ, మాటలకు సంబంధించిన బాధ, చర్మ వ్యాధి, హృదయ వ్యాధి, నాడీ మండల సంబంధించిన వ్యాధి, ఎముకలకు సంబంధించిన వ్యాధి, పంటికి సంబంధించిన వ్యాధి, జుట్టుకి సంబంధించిన వ్యాధి, తలనొప్పి, బుద్ధి, మనస్సు, అన్నిటినీ కూడా వివరంగా వర్ణన చేసి ఈ పాపాలు, ఈ కష్టాలు ఎందుకు వస్తాయి, ఈ కర్మ చేయటంతో, ఈ పాపాలు చేయటంతో వచ్చాయి అని తీర్మానం చేసి దానికి ఒక పరిష్కారాన్ని కూడా చెప్పారు. పరిష్కారమే కదా మనకు కావాల్సింది. ఆ డాక్టర్ దగ్గరికి పోతే సరిపోతుంది కదా, ఇవన్నీ తాపత్రయాలు ఎందుకు? డాక్టర్ దగ్గరికి ఎన్నోసార్లు పోయిన వాళ్ళకి చెప్పిన మాట ఇది. ఎన్నోసార్లు డాక్టర్ దగ్గరికి పోయి కూడా ఆ బాధకి ఉపశమనం దొరకని వాళ్ళకి చెప్పారనుకోండి, పోని అలా తగ్గని రోగాలు ఉన్నాయి కదా, ఎన్ని మందులు మింగినా కూడా తగ్గని రోగాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళ గతి ఏమిటి? అటువంటి వాళ్ళకి చెప్పారనుకోండి, పోని దాన్ని కర్మ విపాకం అంటారు. అంటే నీ కర్మ పండింది, కర్మ పండి నీకు ఆ దుష్కర్మ చేసిన పాపం ఇప్పుడు అలా ఫలాన్ని ఇస్తోంది, చేసిన పుణ్యం ఇలా మంచి ఫలాన్ని ఇస్తోంది అని ఒక ఇంతలావు గ్రంథం అది. కర్మ విపాకం అని చాలా పెద్ద సైన్స్, అది చాలా అద్భుతమైన జీవశాస్త్రం. అది దేహశాస్త్రం కాదు, అది జీవశాస్త్రం. ఆ జీవుడు కదా లోపల ఉండేవాడు చేస్తున్నవాడు. అది ఎప్పుడో చేసిన, ఏజో జన్మలో చేసిన పాపం ఎప్పుడు ఎందుకండి అని అంటే దానికి అర్థం లేదు. నువ్వే కదా చేసింది, ఆ జన్మలో చేసింది కూడా నువ్వే కదా. నీకు తెలియదంతే, అప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు నీకు తెలియదంతే. చేసింది నువ్వే, అనుభవించాల్సింది నువ్వే. అందుకని దాన్ని పోగొట్టుకోవటం కోసం ప్రాయశ్చిత్తము అంటారు. ఆ ప్రాయశ్చిత్తంతో ఎలాగైతే అశుభకర్మ పోతుందో అలా మనం ఈరోజు చేసే కర్మతో పూర్వకర్మని పోగొట్టుకోవచ్చు. చాలా అద్భుతమైన మాట అది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. తజ్జయాయ యతంతేయే న లోభలవలంపటా తే దీనా ప్రాకృతా మూఢా స్థితా దైవపరాయణ. ఇంకేం చెప్పాలి?
అన్ని రకాలుగా తిట్లన్నీ చెప్పేశారు, పెద్ద పట్టి. ఎవరిని తిడుతున్నారు ఇక్కడ అంటే, ఎవరు కర్మ చేయకుండా, ప్రయత్నం లేకుండా దైవం దైవం అదృష్టం అదృష్టం అంటూ కూర్చుంటారో అటువంటి వాళ్ళని తజ్జయాయ, దాన్ని గెలవటానికి ప్రయత్నం చేయాలి. ఆ పూర్వం చేసిన కర్మని గెలవటానికి ప్రయత్నం చేయాలి. అది చేయకుండా లోభ లవలంపటాహ, లోభంలో పడిపోయి జ్ఞానం లేకుండా, తెలుసుకోకుండా, గురువుల మాట వినకుండా, పెద్దల మాట వినకుండా, ప్రయత్నం చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తే దీనా, వాళ్ళని ఏమన్నా, వాళ్ళు దీనులు అంతే, పాపం తెలుసుకోలేకపోతున్నారు. ప్రాకృతాహ అంటే చాలా అల్పులు, వాళ్ళని గురించి మనం చెప్పలేం. మూఢాహ, వాళ్ళు అజ్ఞానంలో పడిపోయారు. స్థితాహ దైవపరాయణ, అలా ఉండకూడదు. ప్రాక్తన కర్మని అద్యతన కర్మతో గెలవచ్చు, చేసిన కర్మని ఈరోజు మంచి కర్మతో గెలవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే మంచి పనులు చేస్తూ ఉండాలి, మంచి కర్మ చేస్తూ ఉండాలి. పౌరుషేణ కృతం కర్మ దైవాత్ యదభినశ్యతి తత్ర నాశయితుర్జ్ఞేయం పౌరుషం బలవత్తరం. ఇక మనం చాలా ప్రయత్నం చేశాం, ఎంతో ఫలం రావాల్సి ఉంది, ఆ ఫలం వచ్చే సమయానికి పాడైపోయింది. నేను ఒక ఉదాహరణ చెప్పాను కదా మీకు, దారిద్ర్యం అన్నప్పుడు. దారిద్ర్యం అంటే రైతు బాగా పండించాడు, ఫలం చేతికి రావాల్సి ఉంది, పాడైపోయింది. వర్షం వచ్చింది, పాడైపోయింది. ఎందుకు ఇలా అవుతోంది? ఏం కారణం? నేను ప్రయత్నం బాగానే చేశానే, కష్టపడ్డాను, దున్నాను, నీళ్లు పట్టాను, నాటాను, ఇవి బాగా పెరిగాయి, కాపాడాను, పక్షులు ఏవి జంతువులు రాకుండా అన్నీ చేశాను, ఫలం చేతికి రాలేదు, ఎందుకు అని ప్రశ్నిస్తారు కదా. ఇంత ప్రయత్నం చేసినా కూడా ఎందుకు దొరకటం లేదు అంటే అదృష్టం అని మళ్ళీ అదృష్టానికి వస్తారు. అందుకనే దానికి సమాధానం చెప్తున్నారు. అక్కడ కూడా అదృష్టం కాదు, నీ ప్రయత్నం కన్నా కూడా నీ పూర్వజన్మ కర్మ చాలా బలంగా ఉంది. అంటే పాపం ఎంత కష్టపడి పండించినా కూడా పాడైపోవాలి అని నీ కర్మ అట్లా ఉంది, అందుకని అట్లా పాడైపోయింది. ఏం చేయాలైతే? మళ్ళీ ప్రయత్నం చేయి. పాపం ఏడుస్తూ కూర్చోడు కదా రైతు, ఏడుస్తాడు. ఒకరోజు ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారేమో అని. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. కొంతమంది ఇస్తామని వాగ్దానం చేస్తారు, కనిపించకుండా పోతారు. 5 సంవత్సరాల తర్వాత వస్తారు. ఏం చేస్తాడు రైతు? మళ్ళీ మొదలు పెడతాడు, అంతే, మళ్ళీ ప్రయత్నం మొదలు పెడతాడు. ఆ రైతుని ఉదాహరణగా తీసుకోవాలి. ఎంత శ్రమ చేస్తాడు రైతు కర్మ విషయంలో, అంత నిరంతర శ్రమ ఉండాలి ఆధ్యాత్మికంలో, అప్పుడు సాధించగలం మనం. ఒకరోజు చేసి ఒకరోజు మానేయటం వల్ల సాధించలేము, దానివల్ల ఫలం లేదు. నాశయితు జ్ఞేయం, అక్కడ ఎవరైతే నాశనం చేస్తున్నాడో ఆ నాశనం చేసేది ఎవరు అని కూడా చెప్తారు. యదేక వ్రంత ఫలయోహో అథైకం శూన్యకోటరం తత్ర ప్రయత్న స్ఫురిత తథా తద్రస సంవిధ. ఇది చాలా అద్భుతమైన మాట. ఇది జ్ఞానుల దృష్టి ఎట్లా ఉంటుంది అని, మన సామాన్య దృష్టి ఎట్లా ఉంటుంది, జ్ఞానుల దృష్టి ఎట్లా ఉంటుంది. ఇది మనం కష్టపడి సంపాదించాం, కర్మ చేశాం, సంపాదించాం. ఈ డబ్బులు తీసుకుని మార్కెట్కి వెళ్ళి అక్కడ ఒక ద్రాక్ష గుత్తి కొన్నాం, ద్రాక్షలు. ఈ ద్రాక్షలు కొనేప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనం ఒకటి రుచి చూస్తాం, ఇది తీయగా ఉంది, ఇది తీసి పెట్టండి, ఈ ద్రాక్ష గుత్తి తీసి పెట్టండి. తీసి పెట్టారు, ఇంటికి తెచ్చాం. చాలా విచిత్రం అంటే ఒక్కటి కూడా తీయగా లేదు, అదొక్కటే తీయగా ఉంది, అదేమిటో తెలియదు. మనం మార్కెట్లో తిన్నది ఒకటే తీయగా ఉంది, మిగతావన్నీ పుల్లగా ఉన్నాయి. తిట్టుకున్నాం, అరే ఈ గుత్తి నుంచే తిన్నామే, అది అప్పుడు తీయగా ఉంది, మిగతావన్నీ పుల్లగా ఉన్నాయి, చాలా విచిత్రం. అది మాత్రమే కాకుండా ఒకటి తీయగా ఒకటి పుల్లగా మనం తింటూ ఉంటాం. ఎవరో పిల్లలు ఎవరో వచ్చారనుకోండి, ఇది చాలా తీయగా ఉంది, తిను అని వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు నోట్లో వేసుకొని పుల్లగా ఉంది, ఏమిటి అసహ్యంగా ఎటువంటిది ఇచ్చావు నాకు అని అంటాడు. లేదా మనం తింటూ మనకు పుల్లగా ఉంటుంది, ఇదేంటో పుల్లగా ఉంది చూడరా అని ఇస్తే వాడికి తీయగా ఉంటుంది. తీయగా ఉన్నది వాడికి వచ్చింది, చాలా చిత్రం. ఎందుకు ఇట్లా అవుతోంది? ఏమిటి కారణం దీనికి అంటే అది కూడా కర్మే. తుమ్మెద వచ్చింది అన్నారు, తుమ్మెద కానీ పక్షి కానీ వచ్చింది. ఆ పక్షి ఆ గుత్తిలో ఒక పండు తిన్నది, తీయగా ఉంది. ఇంకొక పండు తిన్నది, పుల్లగా ఉంది. ఎందుకు ఇది తీయగా ఉంటుంది, ఎందుకు అది పుల్లగా ఉంటుంది అంటే నీ కర్మని అనుసరించి అది తీయగా పుల్లగా ఉంటుంది. చాలా చిత్రం. అంటే దానికేమీ స్వభావం లేదా? ద్రాక్షకి అనే స్వభావం ఏమీ లేదా? అంతా మన కర్మేనా? ఉంది, దానికి కూడా స్వభావం ఉంది. ఏమిటది? దాని కర్మ దానికి స్వభావం. దాని కర్మే దాన్ని ఒకదాన్ని పుల్లగా చేసింది, ఒకదాన్ని తీయగా చేసింది. చెట్లకి ప్రాణం ఉంది, చెట్లు ఊరికే కాదు కదా. మనం చెట్లను అట్లా ఒక జడంలాగా మనం చూస్తాం, కానీ వ్యాసుల వారికి చైతన్యం ప్రవహిస్తూ కనిపిస్తోంది అన్నారు.
ఈ చెట్టులో చైతన్యం ప్రవహిస్తూ కనిపిస్తోంది. అందుకనే చెట్టుకి ప్రదక్షిణ ఊరికనే కాదు. ఆ చైతన్యంలో ఉన్న శక్తి మనలో ఉన్న శక్తి కన్నా కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే చెట్టుకి ప్రదక్షిణ. ఇదేదో అంధవిశ్వాసం కాదు. ఏమిటి అంధవిశ్వాసం అంటే? అంధవిశ్వాసం అంటే భోజనం చేస్తే కడుపు నిండుతుంది అంధవిశ్వాసం అనుకుంటే ఎట్లా? అటువంటిది ఇది. ప్రదక్షిణ చేస్తే నీలో ఒక చైతన్యం వస్తుందే, దాన్ని ముట్టాలి అని వేరే చెప్తారు. అలా ముట్టడం వల్ల ఆ చెట్టుకి చైతన్యం వస్తుంది, దానివల్ల నీకు చైతన్యం వస్తుంది. చెట్లని నువ్వు ఎంత పోషించినా కూడా, చెట్లకు ఎంత నీళ్లు పోసినా, ఎంత ఎరువు పెట్టినా స్పర్శ కావాలి వాటికి. చెట్టుకి యజమాని స్పర్శ కావాలి. ఎన్నోసార్లు నేను బోన్సాయిలో అడగండి, పిల్లల్ని చెప్తారు. స్వామిజీ స్పర్శతో లేదా అక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళ స్పర్శతో అది కావాలి వాటికి. ఆ స్పర్శతో బాగా బ్రహ్మాండంగా వస్తాయి. పైన ఒక పారిజాతం పెట్టాం, అది ఎండిపోతోంది. సురేష్ని పిలిచి అడిగాను, ఏంటైనా ఇది ఎండిపోతోంది, బాగా రావాలి పారిజాతం అనుకున్నాం, ఏం రావట్లేదు అంటే వస్తుంది వస్తుంది వస్తుంది, రావట్లే లేదు. ఒకరోజు మెల్లగా దగ్గరికి వెళ్ళి ఆ ఎండిపోయిన ఆకులన్నీ తీసి దాంతో కొంచెం మాట్లాడినట్టుగా, పిచ్చి అనుకోవచ్చు, ఏంటి చెట్లతో మాట్లాడినట్టుగా దాంతో కొంచెం అట్లా, ఏంటమ్మా త్వరగా రా అని చెప్పి వస్తే నమ్మరు మీరు, మరుసటి రోజు చిగురించింది ఆ పారిజాతం. ఇది ప్రత్యక్ష అనుభవం. ఇది స్వామిజీ బోన్సాయిలో చేయంగా చూసాం. దాన్నే మనం ఎందుకు ఇక్కడ చేయకూడదు అని చేస్తే ఇది ప్రత్యక్ష అనుభవం. చైతన్యం అక్కడ ప్రవహిస్తూ చైతన్యం కనిపిస్తోంది అంటే దానికి కూడా ఒక కర్మ ఉంది, దానికి కూడా ఒక విధి, ఒక విధానం ఉంది. దానికి కూడా దానిలో ఎక్కడ ప్రాణం ఉందో, ఎక్కడ చైతన్యం ఉందో దానికి ఒక కర్మ ఉంది. దానికి కర్మ ఏమిటి? పాపం అది అనుకుంటుంది అందరికీ తీయటి పళ్ళు ఇవ్వాలి అని ప్రయత్నం. అది మంచి చెట్టు అయితే అట్లా అనుకుంటుంది. చెడ్డ చెట్టు అనుకోండి, అందరికీ పుల్లగా ఉన్నవి ఇవ్వాలి, ఎవరు నా దగ్గరికి రాకూడదు. ఏమో చెట్టు అనుకోవచ్చేమో, మనకు తెలియదు. ఎవ్వరు నా దగ్గరికి రాకూడదు. అప్పుడు ఏం చేస్తారు? పాపం నరికేస్తారు దాన్ని. చాలా ఘోరం అది, చాలా అన్యాయం. అట్లా ఇక్కడ ఆయన యథేక వృంత ఫలయోహో యథైకం శూన్యకోటర్, ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి పుల్లగా ఉంటుంది. చాలా చిత్రం. తత్ర ప్రయత్న స్ఫురిత తథా తద్రస సంవిధ. రస సంవిధ, ఆ రసాన్ని తీసుకునేవాడు ఉన్నాడు కదా, ఆ ఫలాన్ని కొన్నవాడు కానీ ఆ ఫలాన్ని తిన్నవాడు కానీ రస సంవిత్, వాడికి ఆ రసజ్ఞానం ఉంది. ఆ రసజ్ఞానాన్ని పొందేవాడు ఉన్నాడే, వాడి కర్మకి అనుగుణంగా అది పుల్లగాను తీయగాను ఉంటుంది. ఇదంతా మైండ్ గేమ్, ప్రపంచం అంతా మైండ్ గేమ్. ఇది చాలా చిత్రం. అంటే మన శాస్త్రం కొద్దిగా తెలిసిన ఫారినర్స్ అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడే పుట్టి ఈ సముద్రంలో ఈదుతున్న మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చాలా చిత్రం. ఇది వాళ్ళకి అర్థమవుతోంది. ఈ మైండ్ అంటే ఏమిటి, మైండ్ గేమ్ ఏమిటి వాళ్ళకి అర్థమవుతోంది. కానీ మనకి దాని గురించి పట్టింపే లేదు. అసలు అటువైపు ప్రయాణమే లేదు మనది. స్టాప్ అయిపోయాం మనం, ఒక చోట స్టాప్ అయిపోయాం. రోడ్ లేదు అనుకున్నాం, స్టాప్ అయిపోయాం. వాళ్ళు రోడ్డు వేసుకుని ముందుకు వెళ్తున్నారు చూడండి. మనం ఆ పొరపాటు చేయకూడదు, ఆ తప్పు చేయకూడదు. ఇదంతా మైండ్ గేమ్. ఇదంతా కూడా అంటే ఏమిటి? కర్మ. ఆ మైండ్ అనేది కర్మని బట్టే కదా. అలా రస సంవిధ అట్లా వచ్చింది. యత్ ప్రయాంతి జగద్భావ సంసిద్ధాపి సంక్షయం క్షయకారక యత్నస్య హ్యత్ర జ్ఞేయం మహద్బలం. కొన్ని ఎప్పటికీ నాశనం అయిపోవు అని అనుకుని కడతాం. కొన్ని ఏమిటి, ఏదైనా అట్లాగే కడతాం. మనం నాశనం అయిపోవాలి అనుకుని కడతామా? లేదే. ఇల్లు అయినా సరే, క్షేత్రమైనా సరే, మన వ్యాపార స్థలమైనా సరే, ఏదైనా సరే శాశ్వతంగా ఉండాలి, ఉంటుంది అనుకుని అవన్నీ సంకల్పాలు చేసి శంకుస్థాపన దగ్గర నుంచి అట్లాగే కడతాం. కాంబోడియాలో పెద్ద పెద్ద దేవస్థానాలు కట్టాడు. చాలా భయంకరమైన దేవస్థానం. పాపం ఆ మహారాజు అట్లాగే అనుకుని ఉంటాడు. అలాగే మనము అనుకుంటాం. కొన్నిటిని చూసి ఇది ఎప్పటికీ నాశనం కాదు అని కూడా అనుకుంటాం మనం. ఇది ఇట్లాగే ఉంటుంది, ఎప్పటికీ నాశనం కాదు, ఎందుకంటే అంత భద్రంగా కట్టారు అని అనుకుంటాం. అటువంటివి కూడా చెట్లన్నీ పెరిగి అరణ్యం అయిపోయి నాశనం అయిపోతున్నాయి. ఎందుకని అంటే అక్కడ కట్టిన వాడికన్నా కూడా నాశనం చేసేవాడు ఒకడున్నాడు, వాడి బలం ఎక్కువగా ఉంది, అందుకనే నాశనం అయిపోతుంది. అక్కడ కూడా ప్రయత్నం, ఎవరు ఎక్కువగా ప్రయత్నం చేశారో వాళ్ళది గెలుస్తోంది. ప్రయత్నాన్ని బట్టి. ఆ ప్రయత్నంలో కూడా ఎక్కువగా ప్రయత్నం ఉన్న ఫలం రావట్లేదు అంటే అది మళ్ళీ పూర్వకర్మ. ఇలా ముడిపెట్టేశారు. దీని నుంచి బయటికి రాలేం మనం. మన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం అక్కడక్కడే వెతుక్కోండి అని ఒకదానికితో ఒకటి ముడిపెట్టేశారు. అలా అద్భుతమైన సిద్ధాంతాన్ని చెప్పి ఇక మళ్ళీ పూర్వం చెప్పినట్టుగా ఈ మేకపోతులు, ఈ 2 మేకపోతులు ఈరోజు కర్మ, నిన్నటి కర్మ
అనే 2 మేకపోతులు కొట్టుకుంటూ ఉంటే దీనిలో ఏది బలంగా ఉందో, ఏది ఎక్కువగా ప్రయత్నం చేస్తోందో, నువ్వు ఈరోజు చేసే కర్మ బలంగా ఉంటే ఇది గెలుస్తుంది, లేదా పూర్వకర్మకే వదిలేస్తే అది బలమైపోతుంది. అంతే. ఈరోజు చేసే కర్మతో పూర్వకర్మని నువ్వు గెలవచ్చు, సాధన చేసి ప్రయత్నం చేసి పూర్వకర్మని గెలవచ్చు అని చెప్పారు. చెప్పి ఒక సందేహం వచ్చింది. ఎవరికి వచ్చిందో అక్కడ సభలో కూర్చున్న వాళ్ళకి ఎవరికో వచ్చింది. అది ఆయనకి తెలిసింది. తెలిసి మనం సాధారణంగా అడిగే ప్రశ్నలే. ఒక భిక్షుకుడు రాజు అయిపోతున్నాడు, అంటే చాలా ధనికుడైపోతున్నాడు, ఏమిటి కారణం దీనికి అన్నారు. అంటే పూర్వకాలంలో రాజవంశం నాశనం అయిపోతే రాజులు ఎవరు లేరు, ఇంకా రాజవంశం అంతా చిన్నాభిన్నం అయిపోయింది, ఎవరు మిగల్లేదు. ఎవరిని రాజు చేయాలి అనే ప్రశ్న. పూర్వకాలంలో ఇదొక పద్ధతి ఉండేది, తెలుసుకుందాం దాన్ని. ఎలక్షన్ లేవు కదా పూర్వకాలంలో, డెమోక్రసీ లేదు కదా. అప్పుడు ఏం చేశారు అంటే అక్కడ ఒక మంగళ గజం అనేది ఒకటి ఉంటుంది, దాన్నే పట్టపు ఏనుగు అంటారు. ఆ పట్టపు ఏనుగుందే దానికి ఒక మాల ఇస్తారు. దానికి ఒక మాల ఇచ్చి రాజవీధిలో వదులుతారు. రాజవీధిలో వదిలేప్పుడు ప్రచారం చేస్తారు, మీ ఇష్టం ఎవరైనా వచ్చి రాజవీధిలో నించోవచ్చు, ఎవరెవరు ఎలా ఉన్నారో అలాగే ఉండొచ్చు అని. దీనికి ఒక ట్రైనింగ్. దీనికి మాల పెట్టుకుని ఎవరికి నచ్చితే వాళ్ళ మెడలో తీసుకెళ్ళి ఆ మాల వేస్తుంది. దీనికి అటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ఏనక్కి ఒక గజమాల ఇచ్చారు, దాన్నే గజమాల అంటారు. ఆ గజమాల ఇచ్చారు. అది ఎట్లా పట్టుకుని ఊరంతా తిరిగింది. తిరిగి మంత్రి గారు అనుకున్నారు నాకు వేస్తుందేమో అని, మంత్రి కొడుకు అనుకున్నాడు నాకు వేస్తుందేమో, ఇంకో సైనికుడు అనుకున్నాడు నాకు వేస్తుందేమో, ఇంకోడెవడో నాకు వేస్తుందేమో, అట్లా అందరు అనుకున్నారు. ఇది పోయి 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 బిచ్చమెత్తటానికి కూర్చున్నాడు ఒక భిక్షుడు, వాడికి వేసేసింది. వాడు బిచ్చగాడు, వాడు చూడండి అయిపోయింది. బిచ్చగాడికి వేసినా కూడా బిచ్చగాడే రాజు, అంతే. అది అక్కడ విధానం, ఆ రాజ్యంలో ఉన్న విధానం, పద్ధతి. వాడిని రాజు చేయాల్సిందే, తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిందే, వాడు ఎవరైనా సరే వాడిని రాజు చేయాల్సిందే. ఇది పద్ధతి. మరి ఇట్లా జరుగుతోంది ప్రపంచంలో, దీనికి కారణం ఏమిటి అని అడిగారు. దీన్ని మీరు అదృష్టం అనక, దీన్ని దైవం అనక ఏమంటారు? ఇది కదా అదృష్టం అంటే అని అడిగారు. అడిగినప్పుడు దానికి సమాధానం ఇక వచ్చే ఘట్టాల్లో వారే చెప్తారు, వశిష్ఠ మహర్షి చెప్తారు. అలా భిక్షుకుడు రాజు ఎందుకయ్యాడు, రాజు భిక్షువుడిగా ఎందుకు మారుతున్నాడు అనే విషయాన్ని అక్కడ వశిష్ఠ మహర్షి మనకు ముందుకు తెలపబోతున్నారు. అది కూడా కర్మే. ఎవరి కర్మ అంటే ఆ మంత్రి గారు, ఆ సైనికుడు, ఆ సేనాధిపతి, ఆ రాజ్యంలో ప్రజలు, ఆ రాజ్యంలో ముఖ్యులు, వీళ్ళందరూ కలిసిన కర్మ. వీళ్ళందరూ కలిసి తీర్మానం చేశారు, గజమాల వేయిద్దాము అని తీర్మానం చేశారు. కాబట్టి ఇది వారి కర్మ ఫలం. ఇది లేదా భిక్షుకుడు ఏదో జన్మలో ఏదో మంచి చేసుకున్నాడు, వాడి కర్మ ఫలం ఇది, అందుకనే వాడు రాజు అయ్యాడు. వీరి కర్మఫలంగాను అలా అవుతారు, లేదా వారు చేసుకున్న కర్మఫలంగాను అలా అవుతారు. ఎందుకంటే ఇది సమష్టి కాబట్టి, అందరికీ సంబంధించిన విషయం కాబట్టి, రాజ్యం అనేది అందరికీ సంబంధించింది, ఒకళ్ళ కర్మ కాదు. అందుకని అందరికీ సంబంధించింది కాబట్టి ఇది అందరి కర్మ ఫలంగా భిక్షుకుడు రాజు అయ్యాడు, అందరి కర్మ ఫలంగా రాజు భిక్షుకుడైపోయాడు అని పెద్ద విషయాల్ని అట్లా అర్థం చేసుకోవాలి. మనకు సంబంధించిన చిన్న చిన్న విషయాల్ని మన కర్మ అని అర్థం చేసుకోవాలి. మొత్తానికి ఏదైనా కూడా కర్మే, పూర్వకర్మ, ఈ జన్మ కర్మ, రాబోయే కర్మ, దీని మీదే ఆధారపడి ఉంది ప్రపంచం అంతా కూడా. అదృష్టం అనేది వేరే లేదు. అదృష్టం 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 అనుకోవద్దు. కర్మ చేసి ఫలాన్ని పొందండి, అది కూడా సత్కర్మగా ఉండని. సత్కర్మగా ఉంటే దానితో మంచి ఫలం వచ్చి తీరుతుంది అని సిద్ధాంతాన్ని వశిష్ఠ మహర్షి ఇక్కడ స్థాపన చేస్తున్నారు. ఈ సిద్ధాంతం మనకి రాబోయే సర్గల్లో, రాబోయే విషయాల్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ సాధన చాలా కష్టతరమైన సాధన కాబట్టి, కష్టంగా కనిపించే సాధన కాబట్టి కష్టం అనుకోవద్దు, దాన్ని కూడా సాధన చేయొచ్చు. మహామహాయోగులు చాలా కష్టపడ్డారు, కష్టపడి కదా సాధించారు. అదృష్టంతో ఏమి రాలేదు కదా, యోగం అనేది అదృష్టంతో రాలేదు కదా. వాళ్ళ కష్టాన్ని చూడాలి. ఎవరినైనా మనం చాలా గొప్పగా ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే ఎంత కష్టపడ్డాడు చూడాలి. అందరికీ టెండూల్కర్ అయిపోవాలని ఆశ. టెండూల్కర్ ఎట్లయ్యాడు, ఎంత కష్టపడేయాడు, ఎంత సాధన చేసి అయ్యాడు. దాన్ని ఎవరు చదవరు, దాన్ని ఎవరు వినరు. అది తెలుసుకోవాలి. యువకులందరూ కూడా దాన్ని తెలుసుకోవాలి, ఆ సాధన చేయాలి. ఆ సాధన చేసి ఎవరు ఏదైనా అవ్వచ్చు, అది మన చేతిలో ఉంది అనేది వశిష్ఠుల వారి అభిప్రాయం. దాన్నే ఇక్కడ స్థాపన చేస్తున్నారు. పై సర్గల్లో
మళ్ళీ ఆ విషయాన్ని మనకి స్పష్టంగా చెప్తారు. దాన్ని మనం రేపు మాట్లాడుకుందాం అని చెప్తూ, ఇప్పుడు పూజ్య స్వామిజీ వారు శ్రీచక్రార్చనకి వస్తానని చెప్పారు. మన అదృష్టం ఆ శ్రీచక్రార్చన దర్శనం చేసుకుని, అలాగే భాగవత పారాయణ జరుగుతోంది. దశమ స్కంధంలో ఉత్తరార్ధం. భాగవతం అంతా కూడా 12 స్కంధాల్లో ఉంది. ఆ స్కంధంలో దశమ స్కంధం కృష్ణ చరిత్ర చెప్తుంది. ఈ కృష్ణ చరిత్రను 2 భాగాలుగా రచన చేశారు. ఒకటి పూర్వార్ధం అంటే పూర్వ భాగం, ఉత్తరార్ధం అంటే ఉత్తర భాగం. ఎందుకట్లా విడగొట్టారు అంటే, ఈ పూర్వ భాగం అంతా కూడా మనగా ఈ సంసారంలో సంబంధించిన విషయాలన్నీ చెప్పేట్టుగా ఉంటాయి. ఉత్తరార్ధం అంతా కూడా ఉపదేశాలతో నిండి ఉంటుంది. ఆయన పూర్ణ గురుస్వరూపంలో అక్కడ కృష్ణ పరమాత్మ కనిపిస్తారు. అటువంటి ఉత్తరార్ధం పారాయణ చేస్తున్నారు. ఆ భాగవతాన్ని వింటూ శ్రీచక్రార్చన దర్శనం చేసుకోండి. సాయంత్రం కూడా ఆ భాగవత ప్రవచనం జరుగుతుంది. దాన్ని కూడా అందరూ వినండి. రేపటి నుంచి ఇక కాన్ఫరెన్సు, శాస్త్రసభ. రేపు చివరి రోజు, భాగవతంలో చివరి రోజు. వారు వచ్చి తమిళనాడు నుంచి భాగవతం పారాయణ చేస్తున్నారు. అందరూ కూడా శ్రద్ధగా విని, భాగవతం సమస్త కోరికల్ని తీరుస్తుంది అని భాగవతానికి ఫలం. భాగవతంతో తీరని కోరిక లేదు అని అన్ని ఫలశ్రుతులు చెప్పారు అక్కడ. ఆ భగవంతుడి చరిత్ర అంత విశేషమైంది. దాన్ని పారాయణ చేస్తున్నారు. వినండి అందరూ కూడా. విని ఆ భాగవతం యొక్క ఫలాన్ని అందరూ పొందండి అని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.